$34.5 బిలియన్ ఆఫర్ ఒక బ్రౌజర్ కి, అది కూడా సేల్స్ లో లేదు. అసలు ఎవరి వ్యక్తి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఎందుకు కొనాలనుకుంటున్నారు తెలుసుకుందాం రండి. మీట్ అరవింద్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండియా. ఐఐటి మద్రాస్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత యూసీ బర్క్లింగ్ లో పిహెచ్డి చేశారు. ఓపెన్ఏఐ, గూగుల్ రీసెర్చ్, డీప్ మైండ్ లాంటి టాప్ టెక్ ల్యాబ్స్ లో పనిచేశారు. 2022లో అరవింద్ గారు వాళ్ళ యొక్క కో ఫౌండర్స్ తో కలిసి ఈ పర్ప్లెక్సిటీ ఏఐ ని బిల్డ్ చేశారు. జస్ట్ 3 years లోనే ఈ పర్ప్లెక్సిటీ 0 నుంచి $20 బిలియన్ కంపెనీ అయింది. గూగుల్ ఇప్పుడు యాంటీ ట్రస్ట్ ప్రెషర్ ని ఫేస్ చేస్తుంది. అంటే మార్కెట్ లో ఒక కంపెనీ మాత్రమే రూల్ చేయకూడదు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ లాంటి ప్రొడక్ట్స్ ని టైప్ చేసి వేరే కంపెనీస్ ని ఛాన్స్ ఇవ్వకుండా చేస్తుంది. రెగ్యులేటర్స్ ఏం చెప్తున్నారంటే గూగుల్ క్రోమ్ ని సెపరేట్ గా సేల్ చేయాలని. అప్పుడు అరవింద్ గారు $34.5 బిలియన్ క్యాష్ ఆఫర్ చేశారు. గూగుల్ యాక్సెప్ట్ చేయనప్పటికీ అరవింద్ గారి ఆఫర్ గ్లోబల్ హెడ్ లైన్స్ లో వచ్చింది. ఇది ఒక స్మార్ట్ బిజినెస్ మూవ్ అనొచ్చు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.